ఈ రైనీ సీజన్ లో హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా? చక్కగా మారేడుమిల్లి వెళ్ళిపోండి. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన సెలయేర్లు, ప్రకృతి అందాలను చూడడానికి ఈ రైనీ సీజన్ లో మారేడుమిల్లి తప్పకుండా వెళ్లాల్సిందే. మేము వెళ్ళాం, మీరు కూడా వెళ్ళండి. అందులోనూ త్రిమూర్తులు బాంబూ చికెన్ ను తప్పకుండా మర్చిపోకుండా తినండి. ఈ రైనీ సీజన్ లో మారేడుమిల్లి వెళ్ళినప్పుడు బాంబూ చికెన్ తినడం మర్చిపోకండి. అందులో త్రిమూర్తి బాంబూ చికెన్ అని చెప్పి మారేడుమిల్లి సెంటర్ లో ఉంటుంది. దాదాపు 15 సంవత్సరాలుగా త్రిమూర్తులు గారు బాంబూ చికెన్ లో స్పెషల్. మారేడుమిల్లి వెళ్ళినప్పుడు త్రిమూర్తిలో జాంబో చికెన్ దగ్గర మీరు చికెన్ తీసుకోండి, చాలా టేస్టీగా బాగా చేస్తారు. మసాలా అన్ని పెట్టి చికెన్ చేస్తాడు. ఇక్కడ మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, మీకు బిర్యానీ రైస్ కూడా దొరుకుతుందండి. జంబో చికెన్ బిర్యానీ రైస్ చాలా బాగా చేస్తారు త్రిమూర్తులు గారు. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారండి త్రిమూర్తులు గారు? దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. జంబో చికెన్ చాలా బాగుంటుందండి. చూడండి మీరు ఇక్కడ ఈ మనం జంబో చికెన్ వేడవుతున్న కొద్దీ అక్కడ నుంచి ఈ వాటర్ బయటకు వస్తుందండి. అందులో నుంచి ఈ వాటర్ బయట తీసిన తర్వాత మళ్ళీ మంటల్లో పెట్టేస్తే మనకు మంచి డీప్ ఫ్రై అవుతుంది. ఇది చూసారు కదండి, ఇది గ్రీనరీ ఎంత బాగుందో. ఈ బొంగు హీట్ అయినా కొద్దీ అది బాగా మాడిపోయి అందులో నుంచి వాటర్ అందులోకి సెట్ అయిపోయి ఆ వాటర్ తోటి చికెన్ చాలా ఫ్రై అవుతుందండి. కాసేపు అయిన తర్వాత మనకు ఆ చికెన్ లో నుంచి వాటర్ తీసేస్తే ఇగో ఇదండి వాటర్. దాని తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తారండి. ఇది త్రిమూర్తులు బాంబో చికెన్ స్పెషల్. బాంబూ చికెన్ ఎంత అండి? 250 రూపాయలకా? 250 రూపాయలకి ఇస్తే నేను చికెన్ తీసుకొస్తే చికెన్ 250 రూపాయలు ఒకటి అంటున్నాడు. చికెన్ తీసుకొని వస్తే ఎంత రికార్డ్ అవ్వలేదు. రైట్ ఓకే. మరి బాంబూ చికెన్ మా శ్రీకాంత్ అన్న మరి తినిపిస్తారా, లేకుంటే మరి నిన్నట్ లెక్క చేస్తారా డెలివరీ? ఇది మేము స్టే చేసిన బడ్నెస్ట్ రిసార్ట్ మారేడుమిల్లిలో ఉంది. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బడ్నెస్ట్ రిసార్ట్ ఉంది. మారేడుమిల్లిలో మేము స్టే చేసిన బడ్నెస్ట్ రిసార్ట్లోని అందమైన ప్రకృతి అందాలు ఇవి. చాలా చక్కటి వాతావరణంలో మా కాటేజెస్ చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా చక్కటి వాతావరణంకు వస్తా అని చెప్పి అనుకున్నాను. కూర్గు ఊటీ మున్నార్ లెక్క లేదా? కూర్గు ఊటీ మున్నార్ కన్నా కూడా మనకి మారేడుమిల్లి చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు మనం. అండ్ మనకు పక్కనే స్విమ్మింగ్ పూల్, పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి ఈ ప్లేస్. ఇది చూడండి, స్విమ్మింగ్ పూల్ చూడండి. నిన్న నైట్ ఎంజాయ్ చేసాం, కాకపోతే నైట్లో చీకట్లో మా ముఖాలు వాళ్ళు లేవు. అందుకే మళ్ళీ ఇప్పుడు స్నాన టైంలో ఇప్పుడు పనసకాయలు కూడా మీరు దగ్గరుండి చూడొచ్చు. అవును, సూపర్ ఉన్నాయండి. బాగున్నాయన్న పనసకాయలు. ఇవన్నీ పనసకాయ చెట్లు అండి, పనసకాయలు అండి. థ్యాంక్ యూ. అమ్మా చూసిరుగా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. అమ్మా చెమ్మవుతుంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేలా అక్కడికి వెళ్ళండి.
బాగానే పుట్టతేనే అది పుట్టతేనే ఉన్నది. ఏది బాగుంది? ఫస్ట్ ఓకే. ఏం పేరు అంటున్నా? సూరి. ఎక్కడి నుంచి చేస్తారు ఇది తేనె? ఏవో మా డబ్బులు. దారి మధ్యలో కనబడ్డ పుట్ట తేనెను మేము మారేడుమిల్లిలో కొనడం జరిగింది. ఇక్కడి తేనె న్యాచురల్గా చాలా టేస్టీగా ఉంది. ఓకే ఓకే. ఇక్కడ ఇప్పుడు మేము చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి ముందట? బ్రిడ్జ్ ఉంటుందండి, మా అవతల బ్రిడ్జ్ ఉంటుంది, బాగుంటుంది. మా పైనుంచి వాటర్ పడుతుంది, వాటర్ పడుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇటు సైడ్ యువతల వైపు ఉంటుందండి, మారేడుమిల్లి దాటేవాళ్ళం. మారేడుమిల్లి దాటానికి అవుతుంది. ఓకే ఓకే. మనం తేనె తీసుకున్నాం, ప్యూర్ తేనె. తమ్ముడు ప్యూర్ తేనె ఇచ్చారు, 4 బాటిల్ తీసుకున్నాం. ఓకే. మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సరే, మీరు వచ్చి బండి ఎక్కండి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ.